ఈరోజు సందర్భం వడ్ల ఫోటోలు వస్తుందండి. ఈరోజు సందర్భం వచ్చానయా. నిన్న వచ్చి మా తాతగారు చనిపోయిన రోజు ఎర్రగుంట్ల ఆశీర్వాదం. ఈరోజు వచ్చేసి మా అమ్మగారు 31వ తారీఖున మా అమ్మగారు చనిపోయిన రోజు, వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు. ఎర్రగుంట్ల రోజ్ మార్గరేట్ నామాల ధర్మారావు గారు, ఆనందరావు గారు. సో అందుకని అది అనే సందర్భం జ్ఞాపకార్థం. ధర్మారావు జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయబడిన కోరికను ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. తల ఉంచి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతులను మహాగణమైన మా తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున స్తోత్రాలు. ఏమిచ్చి రుణము తీర్చుకున్న తండ్రి, గతించిన కాలమంతా కృపగా చెల్లి స్తోత్రాలు. మీ కుమారుడు ఆయన మా ప్రభావ ధర్మారావు గారికి జ్ఞాపకార్థమై, తల్లి గారు మార్గరెడ్డి గారికి జ్ఞాపకార్థమై ఏర్పాటు చేయబడినటువంటి నాన్న, అలాగే చిట్టి వాళ్ళ నాన్నగారి తండ్రి నాన్న జ్ఞాపకార్థమై ప్రార్థన చేసుకోవడానికి ఇంతమంది ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ కుమారుడు ఆయన మా ప్రభావ మా తండ్రి తన ప్రత్యేకించి కిరణం ప్రభావ తన యొక్క భార్య బిడ్డల ప్రభావ కృపలో జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చాడు. అదే నాన్న మీ కుమార్తెకి తండ్రి గారిని కూడా పుట్టండి, స్వస్థపరచండి. బిడ్డకు తోడుగా నేడుగా ఉంది. అక్కడ మీ కుమారుడు శక్తి యొక్క సహోదరులు తోబుట్టుని సహోదరి కుటుంబాన్ని పేరు పేరు సంబంధించి వీళ్ళందరికీ కావాల్సిన ఆదరణ, ఓదార్పు, ధైర్యము, నిరీక్షణ మెండైన కృపతో నింపాడు. మీ చిత్తం బిడ్డల పట్ల నెరవేర్చి అన్ని వేడుగా వచ్చి ఆనందోడు బాహం పట్టినారు. ఇప్పటికి ఆధ్యాత్మిక కృప ద్వారా జరిగించమని యేసు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనునా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనునా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును చాలును, యేసు చాలును చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. సాక్షిక బయలలో కరుణ చేయు, శాంతి జలము చెంత నడిపించును. సాక్షిక బయలలో కరుణ చేయు, శాంతి జలము చెంత నడిపించును. అనిసము ప్రాణము తృప్తిపరచును, మరణలో ఎలో నన్ను కాపాడును. అనిసము ప్రాణము తృప్తిపరచును, మరణలో ఎలో నన్ను కాపాడును. యేసు చాలును చాలును చాలును, యేసు చాలును చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదము. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదము. లోకము శరీరము లాగినను, లోపడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోపడక నేను వెళ్ళేదను. యేసు చాలును చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా
నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, చాలును, చాలును. యేసు చాలును, చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాతో నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాతో నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి తీసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి తీసుకొని పోవును. యేసు చాలును, చాలును, చాలును. యేసు చాలును, చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ఏంటది? ఆరాధన అంటారు. ఆరాధన ఆరాధన పాట ఉంటుంది కదా, అదండి. ఏ ఆరాధన పాట చెప్తారు? నువ్వు పాడుతూ మాకు ఆరాధన నువ్వు పాడు. వచ్చి పాడాలి. ఇస్తే నాకు పాడేది కదా. నువ్వు చెప్తే ఒక పాట పాడతావు కదా అన్నయ్య. అదేదో చెప్తే నేను పాడతాను. పక్షులను పోషిస్తున్నాడు దేవుడు అని అన్నయ్య. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువను నిన్ను, ఎడబాయను నిన్ను. విడువను నిన్ను, ఎడబాయను నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. 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 భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆహారం లేదని చింత ఏలను, వస్త్రములు లేవని బతకనేలా. ఆహారం లేదని చింత ఏలను, వస్త్రములు లేవని బతకనేలా. ఆకాశ పక్షులను చూడుము, చూడుము. విత్తవు కోయవు కోట్లను కూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడుము, చూడుము. విత్తవు కోయవు కోట్లను కూర్చుకొనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు. ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. దేశమంత క్షామముతో నిండి ఉండగా, భక్తుడైన ఏలియాను పోషించలేదా. దేశమంత క్షామముతో నిండి ఉండగా, భక్తుడైన ఏలియాను పోషించలేదా.
కాగోడములతో రొట్టెను మాంసమును అనుదినము పంపించి పోషించలేదా? కాగోడములతో రొట్టెను మాంసమును అనుదినము పంపించి పోషించలేదా? అనుదినము పంపించి అనుదినము పంపించి పోషించలేదా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడవవచ్చును. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడవవచ్చును. వారైన మరచిన మరుతురేమో గాని నేనెన్నడు నిన్ను మరువకుందును. వారైన మరచిన మరుతురేమో గాని నేనెన్నడు నిన్ను మరువకుందును అని యేసు క్రీస్తు నిన్ను పిలుచుచున్నాడు. అని యేసు క్రీస్తు నిన్ను పిలుచుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువను నిన్ను, ఎడబాయను నిన్ను, విడువను నిన్ను, ఎడబాయను నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నేను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నేను మరచిపోవునా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ప్రభు యేసుని నమ్మిన వారికి, మన యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దైవజనుడు సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 11 chapter. Solomon was. నీతి మంతుని జ్ఞాపకము చేసుకునట ఆశ్చర్యది. ఎవరు నీతిమంతులు? చనిపోయిన ప్రతి సందర్భంలో జ్ఞాపకార్థం, ప్రతి సందర్భంలో ఈ వాక్యం చెప్తారు, జ్ఞాపకం చేస్తారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమగను అనేది సహజంగా అక్కడ మెన్షన్ చేస్తారు. అంటే ఏంటి యొక్క ఉద్దేశం, చెప్పే వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి? చనిపోయిన వారు ఎవరంటే నీతిమంతులు అనేది 50-50గా చెప్పగానే చెప్పినట్టు. నీతిమంతుడు వేరు, నీతిమంతుడు వేరు. ఇక్కడేముంది? నీతిమంతుని కదా, నీతిమంతులు కాదు, నీతిమంతుని. నీతిమంతులు ఎందుకు కాదు అంటే రోమిలికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. ఇందును గురించి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒకడు లేడు.
నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతికివాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు. అందుకు త్రోవ తప్పి అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికే వాళ్ళ వారైది. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అంటే ఒక్కడ కూడా నీతిమంతుడు లేడు అర్థం ఏంటి? అందరం మనం ఎవరో చెప్పండి, పుట్టుకతో పాపులు అని ఎవరు చెప్పారు? మనం పుట్టుకతో పాపులు అని, మన పుట్టుకతో పాపులు అని ఎవరు చెప్పారు? చెప్పండి. కీర్తన గ్రంథం, దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 50వ కీర్తనలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. దాన్ని జన్మ పాపం ఉంది. జన్మ పాపం అనేది దాన్నే, అంటే మనం పాపములోనే పుట్టాము అనేది జన్మ పాపం అంటారు. జన్మించిన తర్వాత చేసే పాపాలు, జీవిత పాపాలు అన్నీ వేరు. మూడోది కర్మ పాపం. జన్మ పాపము, జీవిత పాపము, కర్మ పాపం అని ఎట్లా అంటాము అంటే మనం పుట్టుకతోనే పాపంలో పుట్టామని దావీదు గారు ఏమన్నాడో చెప్పారు. 51వ కీర్తన 5వ వచనం చదువుకుంటాం. నిన్ను పాపంలో పుట్టిన వాడను, తెలుగు చదవట్లేదేంటి? నేను పాపములో పుట్టిన వాడను. ఎవరు చెప్తుంది? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు మహారాజు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషి కూడా పాపములోనే పుట్టాడు అని. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నా దావీదు? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అది అంటే ఆయన తల్లి కాదు, మన తల్లి. అట్లాగే మన అమ్మమ్మ, మన ముత్తమ్మమ్మ అందరూ కూడా స్త్రీ గర్భము ధరించేది ఏంటనట? పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందంటే గర్భములో మనం పుట్టడమే పాపములో పుట్టడం, కానీ జన్మ పాపం. మరి సొలొమోను ఏమన్నాడు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఎవరు నీతిమంతుడు? ఎవరు నీతిమంతుడు అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడైనా. మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మరి చనిపోయిన వాళ్ళందరూ నీతిమంతులా అంటే 100కి 100% పాపంలో పుట్టకుండా ఉన్నవాడే నీతిమంతుడు. పాపంలో పుట్టి పెరిగిన తర్వాత నీతిమంతులు అవడం కాదు. వాళ్ళు సగం నీతిమంతులు, లేకపోతే 30, లేకపోతే 99% అయినా కూడా అతడు నీతిమంతుడు కాదు. 99 మంచి పనులు చేసాం, ఒక చెడ్డ పని చేస్తే అవుతాం అయిపోయా. మరి 99% చచ్చిపోయిన వాళ్ళందరూ నీతిమంతులు 99 కాదుగా. అంటే వాళ్ళు పరిపూర్ణమైన నీతిమంతులు కాదు, పరిశుద్ధతలో పుట్టిన వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు సొలొమోను ఎవరి గురించి చెప్తున్నాడు? జ్ఞాపకం చేసుకోమని, నీతిమంతుని జ్ఞాపకం. మరి ఎవరా నీతిమంతుడు ఇంతకీ? అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక
పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో దానికి ఆన్సర్ ఉంటుంది. నా సువార్త ప్రకారము, ఎవరు సువార్తగా? నా సువార్త పౌలు గారు చెప్తున్నాడు, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. సొలొమోను చెప్పిన నీతిమంతుడు ఎవరయ్యా అంటే దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి యేసును మాత్రమే మనము జ్ఞాపకం చేసుకోవాలి. 2 భావాలు. చచ్చిపోయిన వాళ్ళు గుర్తు చేసుకుంటే మనకి ఏమొచ్చింది చెప్పండి? బాధ వచ్చింది, ఇంకా ఏడుపు వచ్చింది, తర్వాత లేమి అంటే వాళ్ళు లేని లోటు అనేది కూడా అర్థమయ్యింది కదా. మరి చనిపోయిన వాళ్ళు గుర్తు చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి? వచ్చే లాభం కంటే కూడా బాధ ఎక్కువ, వేదన ఎక్కువ వచ్చింది. ఆ జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకొని 1 గంట 2 గంటలు మదన పట్టడం, దిగులు పట్టడం, విచార పట్టడం వెళ్ళనుకోండి. అది మనిషికి అవసరమే. గుర్తు చేసుకోవడం తప్పు కాదు, గుర్తు చేసుకోవాలి. కానీ అదే టైంలో ఏం చెప్తాడు ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు? నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆ సందర్భం? చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ తర్వాత వెంటనే ఇంకొకరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని? యేసు ప్రభువుని జ్ఞాపకం. అది పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో ఏమన్నాడు? నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. మన పితరుల్ని, తాతని, ముత్తాతని, తండ్రిని ఎవరు చనిపోయినా సరే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే చివరిలో కంక్లూజన్లో ఒకటి వస్తాం. ఏమని? ఎప్పటికైనా మనం కూడా పోతాంలే అనేది మాత్రం ఫైనల్ అది కదా. ఎప్పటికైనా మనం కూడా చనిపోతాం అంటే మన ముత్తాత లేడు కాబట్టి, మన తాత కూడా లేడు కాబట్టి, మన అమ్మ కూడా లేదు కాబట్టి ఏమవుతాం? మనం కూడా ఉండము అనే సత్యం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. కానీ అదే టైంలో ఇక్కడ పౌలు గారు ఉన్నాడు, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే ఏమొచ్చింది? దుఃఖం రాదు, ఏమొచ్చింది? నిరీక్షణ వచ్చింది. ఏంటి? నేను చనిపోతాను కానీ నేను యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే లేస్తాను. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే లేస్తాము. మన పితరులను జ్ఞాపకం చేసుకుంటేమో దుఃఖ సాగరంలో మునిగిపోతాము. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ అంతిమంగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు. ఎందుకని తిరిగి లేచాడు. మన పితరులందరూ కూడా సమాధిలో ఉన్నారు, కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు. వాడు యేసు ప్రభు లేచాడు కాబట్టి ఇప్పుడు మనకి నిరీక్షణ ఏంటి? ఆయన నమ్ముకుంటే మనల్ని కూడా లేపుతాడు. చనిపోయిన లేపుకుంటే నమ్ముకుంటే, చనిపోయిన నమ్ముకున్నాం కూడా ఏమొచ్చింది? అంతే. పునరుద్ధానం రాదు, కానీ యేసును నమ్ముకుంటే పునరుద్ధానం. కాబట్టి అందుకే సొలొమోను యేసుక్రీస్తు వారు పుట్టక ముందే 1300 సంవత్సరాల క్రితము యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోమని చెప్తాను. ఎందుకంటే నీతిమంతుడు యేసు ప్రభు. ఎందుకన్నా పుట్టుకతో పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మలో ద్వారా గర్భము ధరించబడినవాడు, జీవితంలో పాపము లేనివాడు. అందుకని ఆయన ప్రభు చెప్పాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడన్నా స్థాపించగాడా సవాల్ విసిరాడు. అప్పుడు పుట్టుకలో పవిత్రత, జీవితంలో పవిత్రత. తర్వాత సిలువలో కూడా, సిలువ మరణానికి ముందు కూడా పిలాతు ఒక అన్యుడు, రోమీయుడు ఏం చెప్తాడు? ఇతని యందు నాకు ఏ దోషము కనపట్టలేదు. పొంతి పిలాతు. అంటే చివరికి యేసు ప్రభుని అప్పగించినటువంటి ఇస్కరియోతు ఏదో కూడా స్టేట్మెంట్ ఇస్తాడు. చివరిలో ఏమిచ్చాడు? నిరపరాధిని నేను అప్పగించాను, అంటే అపరాధము లేనివాడు. తర్వాత ఆయన పక్కలో బళ్ళె పోటు పొడుస్తున్నాడు కూడా, ఆడు కూడా చెప్పాడేమని? ఇతడు నిజముగా దేవుని కుమారుడే, నీతిమంతుడే. ప్రక్కన ఉన్న దొంగ కూడా చెప్పాడు. కుడివైపు ఉన్న దొంగ ఏం చెప్పాడు? కుడివైపున ఉన్న వ్యక్తి శిలువ వేయబడిన 2 ఇరుపు ఖర్చు 2 దొంగలు ఉన్నారు కదా, నన్ను పరదేశంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భాన్ని బట్టి చెప్పాలి. ఎడమ వైపు ఉన్న వాడితో చెప్తున్నాడు, మనకి శిక్ష తగినదే
అంటే ఇద్దరం దొంగలమే, ఈ మరణ శిక్ష మనకి తగినదే. కానీ అంటే అర్థం ఏంటి? ఇతనికి శిక్ష పడకూడదు. ఇతడు నీతిమంతుడు, దొంగ కూడా సాక్ష్యం ఇచ్చాడు, ఇస్కరియోతు యోధ కూడా సాక్ష్యం ఇచ్చాడు, అలాగే పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈయన నిరపరాధి, ఈయన ఏ పాపము లేనివాడు, కాబట్టి ఆయననే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు? జ్ఞాపకార్థకుడికి అప్పుడే మన పితరులను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? పునరుద్ధరణుడై తిరిగి లేచిన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమొచ్చిందో దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు అది యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, అది యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి తిరిగి లేచిన ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమో చెప్పండి, మనం కూడా ఎట్లా తిరిగి లేవాలో చెప్తున్నాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు, ఇంకెవ్వరు కూడా లేవాలి. ఎందుకని? అందరూ పాపంలో పుట్టారు, పాపంలో పెరిగారు, పాపంలో చనిపోయారు. ఒకవేళ వారు క్రీస్తు రక్త కడగబడినా పరిపూర్ణమైన నీతిమంతులు కాదు. కాబట్టి సొలొమోను చెప్పినటువంటి నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తే. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి నీతిమంతుడు కూడా యేసుక్రీస్తే. సొలొమోను చెప్పిన ప్రవచనం అయితే సౌలు గారు ఏం చెప్పాడు? పౌలు గారు నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసును జ్ఞాపకం చేసి. ఎవరన్నా చదువుకునే పిల్లలకి ఎవరిని రోజు మోడల్గా చూపిస్తారు కదా? స్టేట్ ఫస్ట్ వచ్చినండి, గోల్డ్ మెడలిస్ట్ని. ఎందుకని? వాళ్ళకి ఆ ప్రేరణ, ఆ ప్రోత్సాహం రావాలని. అంతే. ఓడిపోయిన ఎవ్వరు కూడా రోడ్డు మోడల్గా తీసుకోరు. ఎగ్జాంపుల్. అలాగే చనిపోయి అట్లాగా ఉన్న వాళ్ళని ఎవరు కూడా పునరుద్ధానానికి రోల్ మోడల్గా వాళ్ళు పనికిరారు. మరి ఎవరు? తిరిగి లేచిన. అందుకే జయ జయ యేసు, జయ యేసు, జై జై క్రీస్తు, జై క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు. 18 కానీ యేసు ప్రభు ఒక్కడ మాత్రమే మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు. కాబట్టి అట్లయితేనే నీతిమంతుడిగా సాధ్యం తప్ప ఎవ్వరు కూడా భూలోక నీతిమంతులు కాలేరు కాక. ఒకవేళ భూలోకంలో మానవులు పుట్టిన ఎవడన్నా నీతిమంతుడు అయితే ఉండొచ్చు, కానీ 20%, 30%, 40% అంతే ఉంటుంది నీతి. ఎంత మంచోడైనా సరే తట్టుకోలేనంత భయంకర పరిస్థితి తనకు ఎదురైన అనుకోండి, ఏమైపోతాడు? పాడైపోతాడు. ఎంత మంచోడైనా అన్నీ తనకు ప్రతికూలంగా మారి అన్యాయంగా బాధ పెట్టామనుకోండి, ఏమవుతాడు? తనలో కూడా మానవత్వంలో ఉన్నటువంటి క్రూరత్వం అనేది బయటకు వచ్చింది. కాబట్టి చెడ్డోడికి కూడా అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, మంచోడుగానే కనిపిస్తాడు. ఎంత మంచోడైనా సరే తట్టుకోలేని పరిస్థితున్నప్పుడు అతను కూడా నోరు జారుతాడు, అతను కూడా కోపం వచ్చాడు. ఎందుకని? మనిషి. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. అందుకని ఆయనలో ఏ పాపం లేదు. ఆయన ఏం చేస్తాడు? పాపం లేనివాడు పాపంలో ఉన్న వాళ్ళని కూడా పరిశుద్ధత వైపు మార్చే. అలాగే తిరిగి లేచాడు కాబట్టి మనల్ని కూడా తిరిగి లేపుతాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? యేసు మృతి పొంది 14వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల ఏమి నమ్మాలి మనం? అశోక్ గారు వినాలి, చిట్టి వినాలి.
అమ్మా యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల మీకు అర్థం కాదు. ఏమి నమ్మాలి అక్కడ? యథార్థత ఇక్కడ ఏం నమ్మాలండి? యేసు తిరిగి లేచినని మనము అని నమ్మితే ఏమొచ్చింది మనకి? యేసు ప్రభు లేచాడని నమ్ముతున్నాం, ఏమొచ్చింది మనకి? రక్షణ. అక్కడ నీకు అర్థం కావడం వరకు నేను చెప్తున్నా. యేసు ప్రభు లేచాడని నమ్మితే నీకేమి రాదు. నమ్మటం మంచిదే, నీకేమి రాదు. మరి నువ్వు లేకపోవాలంటే నమ్మితే సరే, ఆయన లేచాడని నమ్మితే నీకేం రాదు. నిన్ను కూడా నన్ను కూడా లేచాడని నమ్మితే కానీ నీకు వచ్చింది. అర్థమైంది మీకు? నిన్ను ఆయన లేచాడు, నువ్వు నమ్మినా లేచాడు. మరి ఇంకేంటి నీ నమ్మకం ఏం ఉపయోగపడదు. కానీ ఆయన లేచాడు కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను. ఏమని నమ్ముతున్నాను? నన్ను కూడా లేపుతాడని నమ్మితే కానీ నేను నమ్మకానికి ఉపయోగం. మరి నిన్ను కూడా లేకపోదంటే నీలో ఏముండాలి? అది ఏం కావాలి మరి? మనం లెగవాలంటే, చనిపోయిన తర్వాత లేవాలంటే ఏం కావాలి మనలో? అమ్మా ఇవన్నీ మన చట్ట మనము అనుకున్న ఇవన్నీ కూడా బైబిల్ ఏం చెప్తున్నది కాదు. ఏముంటే లేస్తాం. ఏ గుడికి వెళ్ళినా మనం ఈ గుడిలో లెగుతారు, అది ఈ పాస్టర్ ఏముండవు. బైబిల్ ఏం చెప్తుంది మనకు కావాలి. ఎవరు లేస్తారని బైబిల్ చెప్తుంది. అమ్మా ఎవరు ఎట్లా లేస్తారు? ఎవరు లేస్తారు? అది కావాలిగా. పునరుద్ధానములో తిరిగి ఎవరు లెగుస్తారు? ఆయన లేచాడు. ఆయన నమ్ముకొని ఫాలో అయ్యేవాడు అందరూ చనిపోయేవాళ్ళు ఎవరు లెగుస్తారు? చనిపోయిన వాళ్ళు, చనిపోతున్న వాడు, చనిపోబోయేవాడు అందరిలో కూడా క్రైస్తవులు ఎవరు లేస్తారు? మృతులే. వాళ్ళే ఎవరు లెగుస్తారు? ఏ క్వాలిటీ ఉంటే లెగుస్తారు. మీరు చెప్పే నాకు బైబిల్లో చూపించగలరా? అది కాదు, నేను చెప్పే చూపిస్తున్నాను కదా. మరి మీరు ఆన్సర్ కూడా బైబిల్లో నుంచి రావాలి. ఏం చెప్తుందో బైబిల్ చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం దీనికి ఆన్సర్ ఉంది. ఎవరు లేస్తారు? రోమా 8 అధ్యాయము 9వ వచనము, 10వ వచనం, 11వ వచనం చదువు. దేవుని ఆత్మ అద్భుతంగా చెప్తున్నాడు. దేవుని ఆత్మ. ఎవరడా? దేవుని ఆత్మ అంటే దేవుడే. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మనలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి ఇది అండర్లైన్ చేసుకోరా. మృతుల్లో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. ఒక్క నిమిషం. మృతుల్లో నుండి యేసు ప్రభు లేచాడా? దగ్గరగా ఏముంది అక్కడ? యేసును లేపిన ఆత్మ. యేసు లేచడం లేదు అక్కడ. యేసును లేపిన ఆత్మ మీలో నివసించి మీలో కూడా ఉన్నది. అది మనం గుడిలో ఉంటాం, గుడి మన ఇంట్లో ఉంటాం, మనం ఇవన్నీ కాదు, అవన్నీ ఓకే. కానీ యేసు ప్రభు ఎట్లా లేచాడు? దేవుని ఆత్మ ద్వారా లేచాడు. మరి యేసు నమ్మిన మనలో కూడా ఏముండాలి? ఆత్మ మనలో కూడా ఉండాలి. ఆ ఆత్మ లేకపోతే గుళ్ళో చనిపోయినా నరకానికి పోతారు. ప్రసంగం చేసేవాళ్ళని నరకానికి పోతారు. ఆ ఆత్మ ఉండాలి. ఆత్మ మనలో పునరుద్ధాన శరీరాన్ని మనకి మీరందరూ కూడా అనుకున్నవారు. మనందరూ కూడా నోటితో కూర ఊదేం అనుకోండి, బెలూన్ ఊది మూతికెట్టి వేసాం అనుకోండి, ఏమవుతాయి? ఉంటుంది. అడికి వెళ్తాయి. మనం నోటితో ఊదిన ఆ బెలూను మూతి కట్టేసి వదిలేసాం అనుకోండి, ఏమవుతాయి? అదే రుచి మాత్రం గ్యాస్ బెలూన్ తీసుకొచ్చేసి కట్టేసి వదిలేసి అనుకోండి, ఏమైంది? పైకి అదేంటి?
దేవుని ఆత్మ ఉన్న క్రైస్తవుడేమో పైకి వెళ్తాడు, దేవుని ఆత్మ లేని క్రైస్తవులు కూడా కిందే ఉంటారు. గుడికి వెళ్తే పరలోకానికి పోరు, బైబిల్ చదివితే పరలోకానికి పోరు, దాన ధర్మం ఇస్తే పరలోకానికి పోరు. మనకు మనంగా నీతిమంతులుగా ఉన్న ఆ నీతి సరిపోదు. ఎందుకంటే దేవుని దృష్టిలో మనిషి యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో ఉనికి గుడ్డల కంటే హీనమైన బైబిల్. దేవుని నీతి కావాలి, దేవుని ఆత్మ కావాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ఆత్మ లేకపోతే పునరుద్ధానం లేవవు నువ్వు అని బైబిల్ చెప్తుంది. నా మాటకి నేను గుడికి చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తానా అంటే వీళ్ళు ఎవరొద్దు అంటారు. కానీ నీలో ఆత్మ ఉందా, లేకపోతే పునరుద్ధానం లేవలేవు. బెలూన్ ఒకటే, దాంట్లో నింపిన గాలి వేరు, దీంట్లో నింపిన గాలి వేరు. అందరూ క్రైస్తవులే, ఏ డినామినేషన్, ఏ పాత్రిక, ఏ గుడి ఆత్మ సంబంధం లేదు. ఆత్మ కలిగి ఉన్నాడా లేదా? ఆత్మ కలిగి ఉంటేనే. ఎందుకంటే 9వ వచనం చెప్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. 9వ వచనం, మీరు ఆత్మ స్వభావం గలవని కానీ శరీర స్వభావం గలవని కాదు. ఎవడైనాను, ఒక మాట అండర్లైన్ చేసుకొని చెప్పండి. ఎవడైనాను అంటే క్రీస్తు ఆత్మ లేని ఎవడైనా అంటే భూమి మీద తక్కువ. పోపు కావచ్చు, బిషప్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, పాద్రి గారు కావచ్చు, ఆడెవడన్నా కానీ అదేనా ఎవడైనా నన్ను పదం ఉపయోగించు. ఎవడైనాను క్రీస్తు పొందిన ఆత్మ కానీ లేనివాడైతే వాడికి ఆయనకి సంబంధం ఉండదు. గుడికి మనకు సంబంధం ఉంటుంది, పాద్రి గారికి మనకు సంబంధం ఉంటుంది, బైబిల్కి మన అన్నిటికీ ఉంటుంది, క్రీస్తుకు తప్ప ఏముంటుంది అని పౌలు గారు చెప్పారు. క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడివి కాదు. మళ్ళీ మనం చనిపోతే ఏ రాస్తారు, ప్రభు నన్ను నిద్రించిన అని మన పేరు రాయొచ్చు. రాయడం ఉంది, అడిగి ఎవరిస్తాడు, రాసి పెడతాడు. మనం ఎక్కడ నిద్రించాం మనకి దేవుడు తప్ప ఇంకెవడు తెలియదు. పాద్రి గారు కూడా నేను కొంచెం బ్రహ్మాండం చెప్తాడు, ఒక్కటి కూడా చెడు చెప్పాడు. ఎందుకని పాద్రి గారి చెప్పకూడదు, అట్లా మంచి చెప్పాలి అని. వాణి క్రియ చొప్పున వేతనించేవాడు. వాడి పునరుద్ధానంలో వేస్తున్న లేపిన ఆత్మ మనం కూడా లేకపోతే దేవునికి మనకి సంబంధం పునరుద్ధానం లేవము. సంగతి గుర్తుపెట్టుకొని మనందరం చనిపోయిన పితరులకు జ్ఞాపకం చేసుకోవాలి అనుకున్నాం. వాడు చేసిన చెడు పనులు, వాడు చేసిన ఫెయిల్యూర్స్ మనం చేయకుండా చూసుకోవాలి. అంటే వాడి సక్సెస్ మనం అనుసరించాలి. ఈ రెండు చూసుకోవాలి. అదే టైంలో పునరుద్ధానం కావాలంటే మళ్ళీ వీళ్ళు పనికిరారు. ఏం కావాలి? యేసు ప్రభువును జ్ఞాపకం చేస్తాం. అప్పుడే మనం పునరుద్ధానం తిరిగి వేస్తాం. అంటే శుభపదము నిరీక్షణతో మనమందరం కూడా ప్రభు రాకడలో సిద్ధపడి దేవుని ఆత్మ కలిగి ప్రభు రాకడ ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు తన మాటలో దీవించిన ఆమేన్. సర్వకృప అనేది మా ప్రభా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన స్తోత్రాలు. గతించిన కాలం అంతా అయ్యా మీ తన ప్రియబిడ్డలను మమ్మల్ని అందరినీ కాచి కాపాడడానికి స్తోత్రాలు. మా పితరులు తండ్రి అయ్యా ప్రభా యాత్ర నాన్న మాకంటే ముందుగా వారి యాత్రను ముగించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉండగా తండ్రి ఆ కుటుంబాలకు తండ్రి నాన్న విడిచిపెట్టి వెళ్ళినటువంటి బిడ్డలందరికీ మనవ సంతానికి కావాల్సిన ఆదరణ, ఓదార్పు, ధైర్యము, నిరీక్షణ ఇచ్చాం. మేమందరము ఆత్మ కలిగి ఉంటానికి కృపద ఇచ్చాం. ఎవడైనాను నా ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాడని చెప్పారు. నీ వాక్య ప్రకారం మేము ఉండటానికి మీరు కలిగి ఉన్న ఆత్మను, మిమ్మల్ని లేపిన ఆత్మను మేము కూడా కలిగి ఉండటానికి కృపద ఇచ్చాం. వీళ్ళకి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాను తండ్రి నాన్న. మానసిక తండ్రి నాన్న ప్రశాంతత ఇచ్చాను. ఆత్మలో తండ్రి నాన్న ఆత్మతో నిండుకున్న బిడ్డలుగా బుద్ధిగలని కన్యకవలే బిడ్డలను ఆయుక్తపరచండి. శివప్రదం నిరీక్షణతో ధైర్యంతో ముందుకు కొనసాగడానికి కృపదాయించండి. మీరే బిడ్డలకు తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఉండి ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి నిరీక్షణతో కృపతో నింపండి. దూర ప్రాంతాన్ని మీ కుమారుడి కుటుంబాన్ని కూడా కృపలో జ్ఞాపకం చేసుకొని మరి ఇంకా మామగారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. మీ కుమారుడు కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చండి. ఇచ్చిన బిడ్డలను దీవించండి. వారిని కూడా మీరు ఆశ్రయించండి. బిడ్డలందరూ కూడా ఆత్మ కలిగి కూడిన బిడ్డలందరూ ఆత్మను కలిగి నేను మేమందరం కూడా ఆత్మను పొందుకోవడమే కాకుండా ఆత్మతో నిండుకున్నటువంటి అనుభవం సాగిపోవటానికి నాకు మాకు కృపణ ఇచ్చాం. పునరుద్ధాన శక్తితో బలముతో ఆత్మతో నింపి అభిషేకించి
అయ్యా తను మీరు లేచినట్టే మేము కూడా లేచేటువంటి నిరీక్షణతో ధైర్యంతో ముందుకు కొనసాగండి కృపణ ఇచ్చామని తిరిగి రానున్న యేసు నామను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం ఇప్పుడు మనందరికీ సర్వ పరిశుద్ధులుగా కృప సదాకాలము తోడైండునుగా. ఆమేన్. ఆమేన్. అందరికీ